ఈ సృష్టిలో ఏ ప్రాణి కూడా తన నెక్స్ట్ జనరేషన్కి అంటే తన బిడ్డకి జన్మనివ్వడం అనేది సహజంగానే జరుగుద్ది. దానికి డాక్టర్లు కానీ సి సెక్షన్లు కానీ అవసరం లేదు. కానీ మనిషి విషయం వచ్చేసరికి ఎందుకో తేడా కొడుతుంది. 160% మందికి సి సెక్షన్లు అవసరం పడుతుంది. అది కూడా గత కొద్ది రోజుల నుంచే మన పూర్వీకులు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు, అంతకంటే ముందు మన జనరేషన్లో అందరూ నార్మల్గానే మనల్ని అన్నారు. కానీ ఇప్పటి జనరేషన్లో డెలివరీ అనగానే సీజేరియన్ అనే అర్థమే వస్తుంది. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 84% సీజేరియన్లే, అంటే ఓన్లీ 16% మాత్రమే నార్మల్ డెలివరీలు అవుతున్నాయి. 100కి 84 మంది సి సెక్షన్ల ద్వారానే పిల్లల్ని అంటున్నారు. ఇది నేను చెప్తున్నది కాదు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 2023-24లో జరిగిన ఈ సర్వే ప్రకారం తెలంగాణలో మొత్తం ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 84% వరకు సీజేరియన్ల మీదనే ఆధారపడుతున్నారు. కేవలం 16% మాత్రమే నార్మల్ డెలివరీలు అవుతున్నాయి. అదే గవర్నమెంట్ దవాఖానలకు వచ్చేసరికి మాత్రం కేవలం 48% మాత్రమే సీజేరియన్లు అవుతున్నాయి. 52% మందికి గవర్నమెంట్ దవాఖానలో డాక్టర్లు నార్మల్ డెలివరీలు చేస్తున్నారు. మరి ఎందుకు ప్రైవేట్కి గవర్నమెంట్కి ఎందుకు ఇంత వ్యత్యాసం? పోనీ జనాలంతా ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నారు, జనాలు ఎక్కువ పోవడం వల్ల అక్కడ పర్సంటేజ్ ఎక్కువగా కనిపిస్తుందా అంటే అట్లేం లేదు. తెలంగాణలో మొత్తం డెలివరీల్లో 60% వరకు పిహెచ్సిలు, సిహెచ్సిలు ఇట్లా గవర్నమెంట్ దవాఖానలలోనే డెలివరీలు ఎక్కువవుతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అత్యధికంగా ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే డెలివరీల కోసం పోతున్నారు. కేవలం ఒక 40% లోపు మాత్రమే ప్రైవేట్ హాస్పిటళ్లలో డెలివరీలు చేసుకుంటున్నారు. సో ఎట్లా చూసినా గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే ఈ ప్రసవాల పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రైవేటుకు వచ్చేసరికి దారుణంగా తయారవుతుంది. మొత్తం అటు ప్రైవేటు ఇటు గవర్నమెంట్ కలిపి చూస్తే 60% సీజేరియన్లు అవుతున్నాయి, 40% నార్మల్ డెలివరీలు అవుతున్నాయి. ఈ 60% కూడా ఎందుకు వచ్చిందంటే ప్రైవేట్ హాస్పిటల్లో విపరీతంగా అంటే 84% సీజేరియన్లు కావడం వల్ల యావరేజ్కి వచ్చేసరికి 60 అవుతుంది. అది ఒకప్పుడు సి సెక్షన్ అంటే చాలా రేర్ కండిషన్లో పొట్ట కోసి బిడ్డను బయటికి తీసేటోళ్ళు. కానీ ఇప్పుడు అది నార్మల్ అయిపోయింది. అసలు ఎందుకు ఇదంతా? ఎందుకు మహిళలు సి సెక్షన్ కోసం వెళ్తున్నారు? ఇందులో నిజంగా వైద్యపరమైన అవసరాలు ఉన్నాయా, లేదంటే సేఫ్టీ, కంఫర్ట్, రిస్క్ తీసుకోలేకపోవడం ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయా? అవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీజేరియన్ అంటే లేదంటే సి సెక్షన్ అంటే మనందరికీ తెలిసిందే, కడుపులో నుంచి బిడ్డను కోతబెట్టి తీయడం. సి సెక్షన్ అనేది చాలా బాధాకరమైంది. మత్తిస్తారు కాబట్టి తెలియదు కానీ మనిషి శరీరంలో ఉన్న 7 పొరల్ని కోసి, చర్మం నుంచి దాని కింద ఉన్న 7 పొరల్ని కోసి బిడ్డను బయటికి తీస్తారు. ఈ 7 పొరలు మానడానికి ఆ స్త్రీ శరీరానికి 6 నెలల టైం కావాలి. అదే నార్మల్ డెలివరీ అయితే నెల రోజుల్లోపు స్త్రీ శరీరం మళ్ళీ మొదటి పరిస్థితికి వస్తుంది. అయినా కూడా సి సెక్షన్లకు ఎందుకు వెళ్తారు? అసలు సి సెక్షన్ ఎప్పుడు అవసరం? బిడ్డకు ప్రమాదకరంగా ఉన్నప్పుడు, సహజ మార్గం నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో మాత్రమే సి సెక్షన్ చేయాలి. లేదంటే బిడ్డ సరైన పొజిషన్లో లేనప్పుడు, అడ్డం తిరిగినప్పుడు, లేదంటే తల్లి బలహీనంగా ఉన్నప్పుడు, నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశం లేనప్పుడు, నార్మల్ డెలివరీ జరిగితే తల్లి బిడ్డలు ఇద్దరికీ ప్రమాదకరం అనే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే సి సెక్షన్కి వెళ్తారు. పూర్వకాలంలో ఇట్లాంటి పరిస్థితులు వస్తే ఆ తల్లి మరణించడమే శరణ్యం. ఇప్పుడు సి సెక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇదంతా ఈజీగా జరుగుతుంది. కానీ ఖచ్చితంగా సీజేరియన్ అనేది ప్రాణాలు కాపాడే విధానం. ఎందుకంటే పూర్వకాలంలో ఈ సీజేరియన్, ఈ సి సెక్షన్ ఆపరేషన్లు లేక ఎంతోమంది మహిళలు కడుపులో బిడ్డలు అడ్డం తిరిగి సరైన పొజిషన్లో లేక బయటికి రాలేక నరకం అనుభవించి చచ్చిపోయేటోళ్ళు. కానీ సీజేరియన్ వచ్చిన తర్వాత చాలా మెరుగైన పరిస్థితులు వచ్చినాయి మహిళల విషయంలో. కానీ ఆ సీజేరియన్ అనేది చాలా రేర్ కేసెస్లో జరిగేది. అంటే 100కి 2 to 5% వరకు ఉండేది ఒకప్పుడు. అంటే అత్యవసర పరిస్థితులు, బేబీ అడ్డం తిరగడం, సరైన పొజిషన్లో లేకపోవడం, రక్తహీనత వల్ల తల్లి బలహీనంగా ఉండి డెలివరీ అయ్యే పరిస్థితిలో లేకపోవడం, ఇట్లాంటివి 2 to 5% ఉండేది. కానీ ఇప్పుడు 84% మందికి సీజేరియన్లు అవసరం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం మనం? ఇది విస్మయం కలిగించే విషయం కదా. ఒకప్పటితో పోలిస్తే మహిళల్లో రక్తహీనత శాతం తగ్గింది, అవగాహన వచ్చింది, హైజీన్ పెరుగుతుంది, స్త్రీలకు అనేక రక్షణ సదుపాయాలు వచ్చినాయి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఇట్లాంటి అంత అవగాహన పెరిగింది. మరి ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత సీజేరియన్లు ఏంటి? దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే అవసరం లేని చోట కూడా సీజేరియన్లు అనే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు ఈ రోజుల్లో చదువుకున్న యువత, అంటే ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళే వాళ్ళలో అత్యధికంగా ఉండేది కాస్త ఇంతో అంతో చదువుకొని కాస్త ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే. వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు అయినా కూడా సి సెక్షన్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంట్లో ఫస్ట్ ఏంటంటే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోవడం, రెండోది పెయిన్స్ భరించలేకపోవడం, ఇంకోటి డాక్టర్ ఏది చెప్తే అది నమ్మడం. ఆ నమ్మకమే చాలాసార్లు యాక్సెప్టెన్సీ వైపు తీసుకెళ్తుంది. ఎందుకు రిస్క్ తీసుకోవడం, డాక్టర్ చెప్పింది తినొచ్చు కదా, ఏమన్నా అయితే ఎట్లా, బిడ్డకు ప్రమాదం జరుగుద్దేమో, లేట్ అయితే ఇబ్బంది ఉంటుందేమో, ఇట్లా రకరకాల భయాల వల్ల జనాల వైపు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడ అవగాహన కల్పించాల్సింది ఎవరు? డాక్టర్లు. కానీ వాళ్ళు కల్పించట్లేదు. ఎందుకు అంటే ప్రైవేట్ రంగంలో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇది ఒక పెద్ద దందా, ఒక పెద్ద ఆర్థిక వ్యవహారం. ప్రసూతి హాస్పిటల్లో నడిచేదే ఈ సీజేరియన్ల మీద.
నార్మల్ డెలివరీలు జరిగితే వాళ్ళకి మిగిలేది ఏముండదు. నార్మల్ డెలివరీతో పోలిస్తే సీజేరియన్కి విపరీతమైన ఖర్చు ఎక్కువ. ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక సీజేరియన్ ఆపరేషన్కి 50,000 వరకు వసూలు చేస్తున్నారు డాక్టర్లు. అదే నార్మల్ డెలివరీ అయితే 5 నుంచి 10,000తో అయిపోద్ది. హాస్పిటల్ అడ్మిషను, ఆపరేషన్ ఛార్జీలు, మెడికల్ ఛార్జెస్, రకరకాల టెస్టులు. ఊరికే సిజేరియన్ ఊరికే చేయరు కదా, దాని ముందు టెస్టులు చేస్తారు. ఆ టెస్టులకు ఛార్జెస్, మందులు, ఇవన్నీ కలిపి లెక్కలేసుకుంటే హాస్పిటళ్ళకి ఆర్థికంగా విపరీతమైన లాభం. అదే కుటుంబం విషయానికి వచ్చేసరికి విపరీతంగా ఆర్థిక భారం. కానీ సేఫ్టీ, రిస్క్ తీసుకోవడం ఎందుకు అనే కోణంలో ఈ ఫ్యామిలీస్ ఏం చేస్తున్నాయంటే ఆర్థిక భారాన్ని భరిస్తున్నాయి. అదే ఇప్పుడు డాక్టర్లకు వరమై కూర్చుంటుంది. ఇక్కడ మనకు కావాల్సింది అవగాహన. ప్రతి గర్భం ఒకేలా ఉండదు, ప్రతి గర్భానికి సీజేరియన్ అవసరం ఉండదు. అట్లని ప్రతి సీజేరియన్ తప్పు కాదు, సీజేరియన్ అవసరమే. కానీ అది ఎప్పుడు అవసరం, ఎప్పుడు కాకూడదు అన్న అవగాహన మనలో పెరగాలి. ఫస్ట్ ఏంటంటే డాక్టర్ చెప్పింది గుడ్డిగా నమ్మడం కాదు. ఖచ్చితంగా డాక్టర్ని క్వశ్చన్ చేయొచ్చు, మనకు ఆ రైట్ ఉంది. డాక్టర్ని క్వశ్చన్ చేస్తే అది డాక్టర్ని అవమానించడమో అనుమానించడమో కాదు. ఖచ్చితంగా మనకు ఆ రైట్ ఉంది. సెకండ్ ఒపీనియన్ తీసుకునే రైట్ ఉంది, డాక్టర్ని క్వశ్చన్ చేసే రైట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంతేకాదు డెలివరీ అనేది మన సౌకర్యం కోసం కాదు, భవిష్యత్తులో తల్లి బిడ్డలు ఇద్దరి ఆరోగ్యానికి సంబంధించిందిగా ఉండాలి. ఈ టైంలో నేను ఈ నొప్పులు పడలేను, తొందరగా కోసి తీసేయండి అనేది ఆ అరగంట గంట కోసం పడితే దగ్గర 6 నెలల పాటు ఆ పెయిన్ భరించాల్సి వస్తుంది. ఆ తర్వాత కూడా రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనవసరమైన సీజేరియన్ల వల్ల. అట్లని సీజేరియన్ ఏం తప్పు కాదు, అవసరమైన చోట అవసరమే. కానీ అవసరం లేని చోట కూడా సీజేరియన్లకు వెళ్ళి ఒళ్ళుగుల్లా ఇల్లుగుల్లా చేసుకోవడమే, ఆ విధంగా డాక్టర్లు ప్రోత్సహించడమే ఇక్కడ తప్పని చెప్తున్నా. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి, ప్రైవేట్ హాస్పిటల్స్లో 84% జరుగుతున్న సీజేరియన్లు అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసరికి 48% తగ్గిపోయినాయి. ఇక్కడ తప్పు ఎక్కడుంది? ప్రజల్లో ఉందా, డాక్టర్లలో ఉందా? ప్రైవేట్లో ఉందా, ప్రభుత్వ హాస్పిటల్లో ఉందా? సో క్లియర్గా అర్థమవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా చోట్ల మనం పొద్దున్న లేస్తే వార్తల్లో చదువుతుంటాం, అక్కడ ఆ వసతి లేదు, ఇక్కడ ఈ వసతి లేదు, నల్లా లేదు, ట్యాప్ లేదు, ఆపరేషన్ థియేటర్లో సరైన సౌకర్యాలు లేవు, ఇట్లాంటివి చూస్తుంటాం. అట్లాంటి చోట 52% నార్మల్ డెలివరీలు చేస్తుంటే సో కాల్డ్ వసతులు ఉన్నాయని చెప్పుకునే ప్రైవేట్ హాస్పిటల్స్లో మాత్రం ఎందుకు 84% సీజేరియన్లు చేస్తున్నారు, కేవలం 16% మాత్రమే నార్మల్ డెలివరీలు చేస్తున్నారు? జనాలు ఇది ఆలోచించాలి. ఎందుకంటే డెలివరీ అనేది ఒక వ్యాపారం కాదు, అది ప్రతి మనిషి జీవితంలో ఒక ఆనందకరమైన సమయం. అవసరమైనప్పుడు సీజేరియన్ ప్రాణాల్ని కాపాడుతుంది, కానీ అవసరం లేకుండా మాత్రం సీజేరియన్లు జరగకూడదు. ఎందుకంటే అది ఒక తల్లి ఆరోగ్యం, ఒక బిడ్డ జీవితం. ఇప్పటికైనా జనం ఆలోచించాలి. ఎట్లాంటి వసతులు లేవు అని చెప్పుకునే గవర్నమెంట్ హాస్పిటల్లో 52% నార్మల్ డెలివరీలు జరుగుతుంటే అన్ని వసతులు ఉన్నాయి అని చెప్పి డబ్బులు పోసి వెళ్ళే ప్రైవేట్ హాస్పిటల్లో కేవలం 16% మాత్రమే ఎందుకు నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి? జనం ఆలోచించాలి. ఇది కరెక్టేనా? దీని వెనకున్న దందా ఏంది? కామెంట్స్లో చెప్పండి. ఈ కథనం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.